రైట్. ఏపీలోని పలు జిల్లాల్లో డయేరియా కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలోని కొన్ని జిల్లాల్లో డయేరియా మరణ మృదంగంగా మోగుతోంది. తాజాగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం నలుగురు డయేరియాతో మృత్యువాత పడ్డారు. లెనిన్ నగర్ ఎస్సీ కాలనీలో 40 మందికి పైగా డయేరియా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి చికిత్సను అందిస్తున్నారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. రైట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలోని పలు జిల్లాల్లో డయేరియా కలకలాన్ని సృష్టిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలోని కొన్ని జిల్లాల్లో డయేరియా మరణ మృదంగం మోగిస్తోంది. తాజాగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో నలుగురు డయేరియాతో మృత్యువాత పడ్డారు. లెనిన్ నగర్ ఎస్సీ కాలనీలో 40 మందికి పైగా డయేరియా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి చికిత్సను అందిస్తున్నారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. అదే పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో లెనిన్ నగర్ ఎస్సీ కాలనీలో రోజు రోజుకి పెరుగుతున్న డయేరియా బాధితులు నర్సావాడ ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పటికే చేరారు. 40 మంది డయేరియా బాధితులు. ఈ పిడుగురాలలోనే నిన్న రాత్రితోటి నలుగురు మృతి చెందారు. అదేగాక ఊపిరితీస్తున్న అతిసార వ్యాధి, అదేగా పిడుగురాళ్ళు అతిసార విజృంభిస్తున్న వైద్య సరఫరాలు ఏర్పాటు చేసిన అదుపులోకి రావడం లేదని అధికారులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా పట్టణ శివారు ప్రాంతాలైన లెనిన్ నగర్, మార్చినాలు అతిసార బాధితులు ఎక్కువగా ఉన్నారు. అయితే వారం రోజుల్లోనే 45 కేసులు నమోదు కావటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం విధించింది. అయితే ఇప్పుడు నలుగురు మృతి చెందటం కూడా జనం బెంబేలు ఎత్తుతున్నారు చుట్టుపక్కల. అయితే అసలు ఇది ఏ విధంగా వ్యాధిని బారిన పడుతున్నారు, అసలు ఏ విధంగా అధికారులు కూడా నిర్ధారించలేకపోతున్నారు. అయితే కలుషిత నీరు, అపరిశుద్ధ వాతావరణం కారణమని స్థానిక నిన్న డిఎంహెచ్ఓ 2 రోజుల క్రితం కూడా పరిశీలించిన తర్వాత కలుషిత నీరు అని లేకపోతే వాతావరణ ప్రాబ్లం అనేది చెప్తున్నారే కానీ చుట్టుపక్కల వాటర్ ప్రాబ్లం కూడా ఇంతవరకు అసలు ఏంది, అసలు ఆ వాటర్ సంబంధించిన కీటకాల లేకపోతే మురికి కాలువలు ఉండయా అనేది కూడా అధికారులు కూడా ఒక నిర్దేశానికి కూడా రాకపోవడం కూడా చుట్టూ ప్రజలు కూడా భయాందోళన చెందుతున్నారు. అయితే అసలు ముందస్తు ప్రణాళిక కూడా స్పందన చేశారు.
సాధారణంగా వర్షాకాలంలో తాగునీటి జలాలు కలుషితం అవుతాయని ఉంటాయి. ఈ విధంగా ఈ విషయం తెలిసినా కూడా అధికారులు నిర్లక్ష్యం వహించారని పక్కాగా ముందస్తు ప్రణాళిక లేకపోవటం, అతిశాల ప్రబలిందడం వల్ల ఆరోపణలు వస్తున్నాయి. అయితే నీటి శుద్ధి కేంద్రాలపై దృష్టి పెట్టడం కూడా లేదు. స్థానిక మున్సిపల్ అధికారులు కూడా ఒక నీటి శుద్ధి కేంద్రాల్లో టౌన్లలో విచ్చలవిడిగా ఏర్పడుతున్నాయి. ఆ ఏర్పాటు చేసుకొని కూడా ఈ చుట్టూ ఇళ్లకి సరఫరా చేస్తున్నారు. కానీ అవి అసలు ఎంతవరకు నీటి శుద్ధి కార్యక్రమాలు ఎంతవరకు చేస్తున్నారు, అసలు దానికి సంబంధించిన ఏ విధంగా వాడుతున్నారు, లైసెన్స్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే దానికి సంబంధించిన కెమికల్స్ ఏ విధంగా వాడుతున్నాయి కూడా ఇంతవరకు అధికారులు కూడా నోటీసులు కూడా కానీ లేకపోతే షోకేజ్ నోటీసులు కానీ తనిఖీలు కూడా చేయలేదు రాజశేఖర్. అయినా సరే ఆ విధంగానే నీటి శుద్ధి కేంద్రాలపై కూడా ప్రైవేటు వాళ్ళు కూడా ఎలా ఏ విధంగా అనేది సపరేట్ గా పెట్టలేదు. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా నీటి శుద్ధి యంత్రాలు ఏర్పాటు చేస్తే ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. అయినా సరే ప్రతి గురు ఆదివారంలో పిడిగురాల నుంచి పుల్లెట్ల వేరే మార్గంలో లలినగరం మార్తినగర్ సమీపంలో ప్రధాన రోడ్ల నుంచి జంతువులు వధించడం, రోడ్డు మీదే మాంస విక్రయాలు వధించడం, ఈ విధంగా జరించడం అప్రసిద్ధంగా మారటం వల్ల కూడా ఈ విధంగా వ్యాధులు కూడా సంభవిస్తున్నాయి. కూడా ప్రజల్లో కూడా ఒక భయాందోళన చెందుతున్నారు. కానీ ఇప్పటికి కూడా అధికారులు కూడా అసలు పట్టించుకోకపోవడం అనేది మరి జిల్లా లెవెల్లో సరే పెద్ద విషయం జరుగుతూనే ఉంది రాష్ట్ర లెవెల్లో. అయితే ఈ రోజు ఒకటికి జిల్లా కలెక్టర్ ప్లస్ స్థానిక ఎమ్మెల్యే కూడా స్థానిక పరిశీలనలు ఇస్తున్నారు రాజశేఖర్. ఇప్పుడు రైట్ ఒకటి ప్రధానంగా అంటే ఆ గ్రామాన్ని ఇంతవరకు అధికారులు ఏమైనా సందర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? 40 మంది ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో డయేరియా బాధితులు, వారి పరిస్థితి ఎలా ఉంది ఏంటి, మనకి నివేదిక అందుతున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అయితే ఈ రోజు జిల్లా కలెక్టర్ వచ్చాడు అది తనిఖీలకు కూడా. మరి దాని మీద ఒకసారి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి అసలు ఏ విధంగా ఉంది, అసలు ఏ విధంగా వ్యాధి ప్రబలుతుంది, అసలు ఎంతమంది ఉన్నారు హాస్పిటల్లో, అసలు ఎంతమంది చనిపోయారు, ఇంకా ఎంతమందికి ఏమైనా కోలుకుని ఉంటున్నారు, అసలు దాని మీద అవగాహన కూడా ఈ రోజు కలెక్టర్ దగ్గరుండి అన్ని ఏరియాలో కూడా పరిశీలిస్తున్నారు రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ.